సో మొత్తానికి మా చిన్ని బాబుకి ఒక పేరు అయితే పెట్టేశాము. ఆ పేరు అయితే ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. పంతులు గారు చదువు వినిపిస్తారు. చూసి విని మా బాబుని కూడా బ్లెస్ చేసేయండి. ఓకేనా? శ్రీ దుర్గా సాయి శరవణ ఆంజనేయ శివ విష్ణు తేజ శర్మ. శ్రీ దుర్గా సాయి శరవణ ఆంజనేయ శివ విష్ణు తేజ శర్మ. సో విన్నారు కదా మా బుజ్జయ్య పేరు అయితే. సింపుల్గా ఇప్పుడు పేరు చెప్తాను. అసలు పేరు ఏంటంటే విష్ణు తేజ్ అనమాట. మిగతాదంతా కూడా దేవుళ్ళకి దండం పెట్టుకోవడం వలన వారి పేరు అయితే కలిపాము. నేను మా వారు ఆలోచించి పెట్టిన పేరు. అంటే లక్కీకి పేరు పెట్టినప్పుడు పూర్తిగా మా వారే పెట్టేశారు. నాకు ఈ పేరు నచ్చింది అని చెప్పారనమాట. ఓకే అన్నాను. ఇప్పుడైతే ఆ చాయిస్ నాకు ఇచ్చారు. ఎందుకంటే బాబుకి నీకు ఏది నచ్చితే అది పెట్టుకో అని చెప్పేసి నాకు ఇచ్చారనమాట. ఇంతకుముందు చెప్పాను సెకండ్ ఎవరైనా పుడితే నేనే పెడతా అని. సో ఇద్దరం కలిసి ఆలోచించి మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఫైనల్ డెసిషన్ నాదనమాట. సో అలా విష్ణుతేజ్ అని పెట్టాము. మా ఇంట్లో అందరికీ ఈ పేరు నచ్చింది. విష్ణు అని పెట్టడానికి కారణం ఏంటంటే పుణ్యము పురుషార్థం రెండూ వస్తాయి. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కాకపోతే కృష్ణతో సంబంధించిన పేర్లు మా ఇంట్లో ఇద్దరికి ఉన్నాయన్నమాట. అందుకు కొత్తగా ఉండాలని చెప్పేసి విష్ణు తేజ్ అని పెట్టాను. విష్ణు కూడా నాకు చాలా ఇష్టమైన నేము. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎవరు పెట్టుకోవటం లేదు. అందుకు ఈ పేరు ఎలా ఉందో చెప్పేయండి. ఇంకా ముద్దు పేర్లు ఏం పెట్టలేదు. ఇంట్లో అందరూ కూడా విష్ణు అని పిలుచుకుంటున్నాము. నేనైతే విష్ణు అనే పిలుస్తాను. ఇంకా లక్కీ అయితే తేజ్ అని పిలుస్తుంది వాళ్ళ తమ్ముడికి. ఎవరో అడిగారు లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు, తమ్ముడికి ఏమైనా పేరు పెట్టిందా అక్క అని చెప్పి. లక్కీ అయితే తేజ్ అని పిలుస్తుంది. ఇంకా నా మూడుని బట్టి ఏవేవో పేర్లు పెట్టి పిలిచేస్తూ ఉంటాను. బట్ ఎక్కువగా మాత్రం విష్ణు అనే పిలుస్తాము ఇంట్లో అందరం కూడా. అలా పిలవడం వల్ల ఏంటంటే మనకి పుణ్యము పురుషార్థం కలిసి వస్తాయి. వాడికి మంచి జరుగుతుంది, అలాగే పిలిచిన మనకు కూడా మంచిదే కదా. ఏదో ఒక నామం కావాలని పలకాలంటే పలకం మనం. సో ఇలా పేరు పెట్టుకోవడం వల్ల అస్తమానం పిలుస్తూ ఉండొచ్చు కదా. ఇప్పుడు వస్తున్నారా బాబు? వస్తున్నారా? బాగాలేస్తున్నారా? ఓం క్షైర సంక్రమ ధుప్రా 3 సార్లు వేయాలి, నోట్లో వేయాలి. క్షైర సంక్రమ ధుప్రాత్య మృదోణ్యమృతమాఖ్యాని సోగ్ధమా జీవ చిరం జిషో. ఆడికి ఆంగ్లం ఇస్తారు బాబా.